పెళ్ళి అంటేనే భయం కలిగేటట్టు చేసిందట. ఇగో గీ పవిత్రురాలు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 12 పెళ్లిళ్ళు చేసుకున్నదట. మనుమాడినోళ్ళ నెత్తి మీద జీలకర్ర బెల్లానికి బదులు టోపీ పెట్టి జంప్ అవుతుందట. అట్లా 12 మంది పురుష పుంగవులను బేతి వీరదుర్గ నీలిమ అనే గీ నిత్య పెండ్లి కూతురు నిండా ముంచిందట. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అనే ఊర్లుండే ఈ నీలిమ దుర్గా, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే ఇంకో ముగ్గురుతో కలిసి పెళ్లిళ్ళ బిజినెస్ మొదలు పెట్టిందట. వాళ్ళను కుటుంబ సభ్యుల తీరుగా నటింపజేసి పెళ్లి చేసుకుంటుందట. అయితే అంతకంటే ముందు విడాకులైన వాళ్ళు ఎవరున్నారు, పెళ్లి కాకుంటే ఎవరున్నారు, భార్య జీవిడిచి ఒంటరిగా ఎవరున్నారు, ఆడోళ్ళ మీద ఆశ ఎవరికి ఉన్నది అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళతోని ప్రేమగా మాట్లాడి బుట్టలు వేసుకుంటుందట. తర్వాత బ్లాక్మెయిల్ మొదలు పెడుతుందట. అట్లా ఇగో వీళ్ళ కొడుకును కూడా మోసం చేసిందట. చెప్పుండ్రమ్మా ఏం జరిగిందో. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఇన్నరా నిత్య పెండ్లి కూతురు అనేది తెలిసిందట. మరి ఎట్లా తెలిసిందో ఎవరు చెప్పిండ్రో. 12 మందిని మోసం చేసిందనే ముచ్చట ఎవరు చెప్పిండ్రో కానీ నీలిమ మోసం చేసిందనే వార్తలు గిర్ర గిర్ర తిరిగినాయి. అప్పుడు అదంతా తప్పుడు ప్రచారం. నేను మంచిదాన్నే, ఎవరిని మోసం చేయలేదని ఏకంగా స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చింది. న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అంత ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఇన్నరా అవన్నీ ఫేక్ వార్తలట. మంచి సంబంధం వచ్చిందని చదువు నడుమిట్లనే పెళ్లికి ఒప్పుకున్నదట. అయితే అందరిని పిలిచి ఘనంగా చేయాల్సిన పెళ్లిని తూతూ మంత్రంగా ఇట్లనే తాళి కట్టించి తర్వాత గ్రాండ్గా వేసుకుందామని మాయ మాటలు చెప్పిండ్రట. బంగారానికని పెళ్లికి ఒప్పుకున్నదని ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రట. అరే ఇంత మంచోళ్ళు మాకే దొరికిందని సంబరపడుతుంటే అస్సలు ముచ్చట బయటపడ్డదట. పిల్లగానికి ఇంతకు ముందే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారట. ఇంకేమున్నది, మోసపోయి ఆగమైనానని ఇంట్లో నుంచి బయటికి రాలేదట. అది అట్లుండగానే ఇప్పుడు 12 పెళ్లిళ్ళు చేసుకున్నది నిత్య పెళ్లి కూతురు అని వార్తలు వచ్చినందుకు పోలీస్ స్టేషన్కి ఎక్కి కేసు పెట్టిందట. ఇతను ఒకడు, మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్ తో కావాలండి. ప్రూఫ్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేదు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్ తో కావాలి. చూసిండ్రా ఎట్లున్నదో కథ. అమ్మాయినే మోసం చేసి ఉల్టా ఆమె మీదనే తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఫాల్తు పనులు చేస్తున్నారట. ఇట్లయితే మా అమ్మాయిలు ఎట్లా చెప్పుకోగలుగుతారని అడుగుతున్నది. మరి పోలీసులు 2 కేసులను భూతద్దంలో పెట్టి చూసి తప్పవలేదని దొరకబట్టి గట్టి శిక్ష వేయాలని కోరుతున్నారు. చూడాలిగా మరి దీని మీద ఎసొంటి ఆలోచన చేస్తారో.